టికెట్ ఇవ్వండి. ఆయన అడగండి సార్. టికెట్ చూపించా. లేదు సార్ టికెట్ లేదా? రై ఇలా జీప్లో పడేరా. అబ్బా రండి సార్. అసలు ఏంటో చెప్పవా? పక్కకి రండి. ఏంటి చెప్పు. నేను కానిస్టేబుల్ని, ఈయన ఎస్ఐ. అలాగా, నేను డీజీపీని. పక్కకు పిలిచి పోలీసు నన్ను పోసుకొని కబుర్లు చెప్తావా? మీ మీద ఒట్టు సార్. సారీ సార్, అమ్మ తోడు సార్, మేమిద్దరం పోలీసులం సార్. అయితే మీ ఐడి కార్డ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? సార్ ఐడెంటిటీ కార్డు చూపించండి సార్. ఇంకెక్కడ ఐడి కార్డు రా, పర్సే పోయింది కదా. అయితే సరే, నీ ఐడి కార్డ్ ఏదమ్మా? నేను పర్సే తేలేదు కదా సార్. ఎరా డ్రామాలు ఆడుతున్నారా? మీ డ్రామాలు ఇక్కడ కాదు, ఊరికి 20 కిలోమీటర్లు అవతల. అదే మీ పనిష్మెంట్. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అన్యాయం కదా. ఎక్కెక్కో. ఎలాగా వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్కి తీసుకుని రైట్. మా ఏసీపీ ఆఫీస్ 20 కాదు 40 కిలోమీటర్ల అవతల దింపండి. అదే కనకం, ఏ జన్మలో చేసిన పాపం రా మనకు. నడిచిన కొద్ది దూరం పెరిగిపోతుందిరా. పెరుగుతున్నది దూరం కాదు సార్, మీ భారం. ఇక నడవలేనురా నేను. అరే నా కోపిక నశించిపోయిందిరా. రే కనకం పదండి సార్. అబ్బా నా కర్మ కొద్ది దొరికారు మీరు. మిమ్మల్ని తోయడం కన్నా రోడ్డు రోలర్ సులువు సార్. పదండి సార్. పిచ్చబస్ సార్, నడుస్తూ డ్రెస్ వేసుకోవడం ట్రైనింగ్ లో కూడా చెప్పలేదు సార్. ఇది నడుస్తూ కాదు, పరిగెడుతూ. ఏమైనా మీతో ఉద్యోగం చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. థ్రిల్లింగో కిల్లింగో లోపల తెలుస్తుంది. త్వరగా రా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? వాచి పని చేయట్లేదు. ఏం లేదు సార్, దేశంలో మాట బయటకు వచ్చేసింది సార్. మిమ్మల్ని ఎన్నింటికి రమ్మన్నాను, ఎన్నింటికి వచ్చారు? పొద్దున 8కే బయలుదేరాను సార్. మరి ఇప్పటిదాకా ఏం పీకుతున్నారు? ఆ చెమట్లేమిటి? ఏదో రన్నింగ్ చేసి వచ్చిన వాళ్ళగా. భలే కనిపెట్టారు సార్, నేను రన్నింగ్ చేసే వచ్చాను సార్. రన్నింగ్ చేసి వచ్చారా? మరి జీప్ ఏమైంది? పట్టుకెళ్ళి పెడిగా సార్. ఏంటి? మెకానిక్ వచ్చి షెడ్కి తీసుకెళ్లారు సార్. ఎవడో దొంగోడు దొబ్బేసాడని చెప్పి ఉదయం నుంచి ఏడు చచ్చారు కదా సార్. మీ వాలకం చూస్తుంటే జీప్ కూడా ఎవడో కొట్టుకుపోయినట్టుంది. అసలు మీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చారయ్యా? పోయింది జీపే కదా సార్. కాదు, పోయింది జీప్ కాదు, మన పరువు. ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలిస్తే మన ఇమేజ్ ఏం కావాలి? ఇమేజ్ కి డ్యామేజ్ కాకుండా మేము మఫ్టీలో నడుచుకొచ్చేసాం సార్. నడిచొచ్చారా? కనీసం ఎర్ర బస్ అయినా ఎక్కి రావచ్చు కదయ్యా. సార్ బస్ ఎక్కాం సార్. బస్ ఎక్కినా కూడా ఇంత లేట్ అయిందా? ఎస్ఐ గారి పర్సు ఎవరో కొట్టేశారు సార్. ఎస్ఐ గారి పర్సు కొట్టేస్తే మరి మీ పర్సు ఏమైందండి? మఫ్టీలో బస్ ఎక్కాలని తెలియక పర్సు ఇంట్లో పెట్టేశాను సార్. మీకు సిగ్గనిపించట్లేదటయ్యా. అందుకే తెలివిగా ఎస్ఐ గారి సలహాతో మూతికి గుడ్డలు కట్టుకుని పరిగెత్తుకొచ్చేసారు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఆ వెహికల్ దొంగని పట్టుకొస్తారో లేకపోతే మీ ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారో తేల్చుకోండి. వెళ్ళండి సార్. అది గెట్ లాస్ట్. పరుగు పరుగు పరుగు